ఓకే అన్న. పాడతా. కానీ ఒకటేందంటే ఫస్ట్ అయితే నా వాయిస్ ఇప్పుడైతే బాలేదు. కొంచెము వాటర్ ప్రాబ్లమ్ వల్ల ఇప్పుడు నవరాత్రులు గదా! సో, అమ్మవారి దగ్గరికి అటు ఇటు వెళ్ళడం కొంచెం అట్లా జరుగుతుంది కాబట్టి నా వాయిస్ ఇప్పుడు కొంచెం బాలేదు. సో, చూసే ప్రేక్షకులు గూడా కొంచెం అర్థం జేసుకోవాలి. ఫస్ట్ నేను సింగర్‌గా పరిచయం అయిందంటే తెలంగాణ ఉద్యమంతోనే. సో, ఎక్కడ ఏ ఊరికెళ్ళినా, ఏ జిల్లాకు పోయినా గూడా మొదలు నేను పాడేటివి మాత్రం తెలంగాణ పాటలే. ఆ తెలంగాణ పాటలల్లో గూడా నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన సాయి అంటే ఒక సింగర్ అని తీసుకొచ్చిన సాంగ్స్ అమరవీరుల సాంగ్స్. ఏ స్టేజ్ మీదకి పోయినా మొదలు నేను అమరవీరుల సాంగ్స్ పాడేది. సో, అమరవీరులను తలుచుకుంటూ మొదలు ఒకటి అమరవీరుల గురించి ఒక సాంగ్ పాడతాన్నా. పాడతాముడు. వీరుల్లో వీరుల్లారా అమర వీరుల్లారా, తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా, ఓ వీరుల్లారా. వీరుల్లో వీరుల్లారా అమర వీరుల్లారా, తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా, ఓ వీరుల్లారా. ఆంధ్ర పెత్తనవంతం చెయ్య, రాష్ట్రం కోసం రగిలే పోరులో కళాశాలలో వదిలిపెట్టి కథన రంగమున అడుగులు పెట్టి, చల్లాటిలిరిగిన తూట పేలిన తలలో వంచక మీరు, ఏటికి ఎగసిన అలలా తీరుగరాటు దేలినారా, ఓ వీరుల్లారా. వీరుల్లో వీరుల్లారా అమర వీరుల్లారా, తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా, ఓ వీరుల్లారా. తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా, ఓ వీరుల్లారా. సూపర్ వాడినావు తమ్ముడు సాయి. సూపర్ అంటే సూపర్ వాడినావు. ఓకే తమ్ముడు, ఇప్పుడు పాడినావు తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల గురించి. ఇప్పుడు నీకు తెలంగాణ ఉద్యమంలో నీకు ఇష్టమైన పాట ఏమైనా ఉన్నదా తమ్ముడు? అదే ఇక అమరవీరుల సాంగ్స్ ఫస్ట్ పాడినాకనే ఏదైనా తెలంగాణ సాంగ్స్ పాడే. తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఇష్టమే నాకు. అంటే నీకు ఇష్టమైన సాంగ్ ఏదో ఒకటి ఉంటది కదా మనకంటూ, ఏదన్నా ఒకటి బాగా ఇష్టమైన సాంగ్. విమలక్క వాడిన పాట అంటే ఇష్టం నాకు అప్పుడు. ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాటము జడ కొప్పేరా, దూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం అరరే ఆడుదాం చెల్లాడుదాం డప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా.